ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో, డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం వల్ల కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మనకు తోడుగా ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ వద్దండి. ఎవరితోనన్నా గొడవైనా, మనస్పర్ధలున్నా మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థన చేయండి. అలా సమాధాన పడకుండా మనం ఎంత భారంగా, ఎంత కన్నీరు కార్చినా కూడా దేవుని గద్దింపు మనల్ని గద్దిస్తానే ఉండేది. మొదట నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు, మొదట నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు అని చెప్పిన తర్వాత కూడా మనం దేవుని మాట పక్కన పెట్టేసి మనం ఎంత కన్నీరు కార్చినా మన ప్రార్థనకి జవాబు రాదు, మన సమస్యకి పరిష్కారం రాదు. కాబట్టి మొదట ప్రార్థనలో కూర్చోవద్దు, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాత వచ్చి అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లనేకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మా మీద దృష్టి పెట్టి, మా మీద మీ ప్రేమ చూపించి మాకింత చక్కటి భద్రత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారు నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి తెలివి గల వాళ్ళు నా ప్రభా. ఎంతో మంది ఈ సమయం చూడలేక ఇంటికి క్షేమంగా చేరుకోలేదు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనకి నా ప్రభు జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం మీరు మాత్రమే పంపించగలరు నా ప్రభు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు నా ప్రభు మాకివ్వండి, జ్ఞానాన్ని మాకివ్వండి నా తండ్రి. మనుషుల మీద, వాళ్ళ సహాయం మీద, వాళ్ళ తోడు మాకు వద్దు నా ప్రభు. మీరుంటే చాలు నా తండ్రి, మీ తోడు మాకుంటే చాలు, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా కృప. మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా కృప. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఒక్క సమస్యకే కూలిపోతాయి నా తండ్రి. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లు లాగా స్థిరంగా ఉండిద్ది నా కృప. మీ చేత్తో నా తండ్రి, మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా కృప ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు నా కృప. మీ శాంతితో మా కుటుంబాలు కట్టుండి నా కృప నింపమని అడుగుచున్నాం. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకివ్వండి. దీర్ఘశాంతంతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి భర్తల గురించి నా ప్రభా, వారి భార్యల గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేనే పాటిదాన్ని నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు కాదు నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు దేవా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ దగ్గరికి నా ప్రభు బిడ్డలు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వారి మనసును మీ వైపు తిప్పండి, వారి ఆలోచన మీ వైపు తిప్పండి, వారి చూపులు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే జాలిగల దేవా, లోకంలో పడిపోకుండా మీ నుండి దూరం కాకుండా ఉండేలా మీ కాపుదల, మీ భద్రత, మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
ప్రతి ఒక్కరు నా ప్రభా ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగాలని, మీ వైపు తిరగాలని, మీకు దగ్గర అవ్వాలని, మీకు వారి హృదయాన్ని సమర్పించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారికి ఉన్న ఆశ చొప్పున నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి నా తండ్రికి సమయాన్ని కేటాయించాలి, నా తండ్రితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, ప్రార్థనలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో జాలగల దేవా వారికి ఉన్న ఆటంకాలు, వారి ముందున్న అడ్డంకులన్నీ తొలగించి యేసు నామములో బిడ్డలకు నా ప్రభు మీ కృప బిడ్డలకు అనుగ్రహించి మీ ఎడల ఆసక్తిని, మీ ఎడల భక్తిని, మీ ఎడల భయాన్ని కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రార్థన చేయాలని అయితే ఆశగా ఉంది కానీ ఎలా చేయాలో నాకు రాదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో వారికి వచ్చి రాని ప్రార్థనతోనే మేము ఇలా చేస్తున్నామని నా ప్రభు ఎవరైతే నా తండ్రి చెప్తున్నారు, ఇంకా నా ప్రభు బలమైన ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించండి. ఆసక్తి ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. హృదయాన్ని కృమ్మరించాలి, మనోవేదనతో నా ప్రభు వారికి ఉన్న మనోవేదన అంతా కృమ్మరించాలి. మీ పాదాల దగ్గర ఎలా పెట్టాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి నా ప్రభు. మరి అప్పులు ఎందుకు అయ్యాయో నా తండ్రి, ఎందుకు అన్ని వడ్డీలు కడుతున్నారు, ఇంకా వడ్డీలే కడుతున్నాము సిస్టర్, అసలు ఇంకా తీరలేదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో కట్టలేకపోతున్నామని, అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో అప్పులతోనే ఉండిపోతున్నామని నా ప్రభు, అప్పుడు ఎలా తీర్చాలో తెలియక సతమతమైపోతున్నారు నా ప్రభు. ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తె లేక వారి సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా ప్రభు. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న నా ప్రభు, వారి మీద ఉన్న నా ప్రభు మరి కోపాన్ని నా తండ్రి తీసివేసి బిడ్డల మీద జాలిపడి వారికి ఉన్న అప్పులు తీరే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా ప్రభు. అప్పటి వరకు బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తండ్రి పాదాల దగ్గర నేను సమస్య పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు. అప్పటి వరకు నేను ఓర్పు, సహనం, విశ్వాసంతో ఎదురు చూస్తాను అనే విశ్వాసాన్ని, అనే హృదయాన్ని, అనే మనసును నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా తండ్రి వారు చేసే కృప మీరు అనుగ్రహించండి. వారు ఏ పని అయితే చేయగలరో అది శక్తిలో లేకుండా చేయగలగాలి ప్రతి ఒక్కరు నా తండ్రి. మరి పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభు. అలాగే నా తండ్రి వారి చేతి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభు. జీతం మాకొచ్చే జీతం తక్కువైనా సరే కుటుంబంలో అన్ని సమకూరుతాయి, అన్ని సమృద్ధిగా మాకు దొరుకుతాయి, సమృద్ధిగా ఉండిద్ది నా ప్రభు. ఎందుకంటే మీ ఆశీర్వాదం ఆ కుటుంబాల్లో ఉన్నదే అని నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించేలా నా తండ్రి కుటుంబాలు ఆశీర్వదించండి. వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు, థైరాయిడ్తో బాధపడుతున్నారు, గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో కడుపులో ఇన్ఫెక్షన్ ఎవరైతే బాధపడుతున్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు, కళ్ళకు ఆపరేషన్ చేశారు అయినా సరే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో నా ప్రభు. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలతో ఎవరైతే ఉన్నారో గర్భఫలాన్ని పొందుకోలేకుండా ఉన్నారు నా తండ్రి. పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో, పక్షవాతంతో ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో నా ప్రభు. మరి ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో, ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని నా ప్రభు. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ పరమ వైద్యులు మీరున్నారని నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా. మరి ఫీవర్తో ఎవరైతే బాధపడుతున్నారో జ్వరం తగ్గాలని ప్రార్థించమని అన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపం కాదు నా తండ్రి. జ్వరం తగ్గించేది నేను కాదు, స్వస్థపరిచేది నేను కాదు నా ప్రభు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు. మీ వైపు బిడ్డలు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఇంకా వారికి ఉన్న అనుమానాల చొప్పున ఎవరైతే హాస్పిటల్కి నా ప్రభు చెకప్ కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, తెలియక నా ప్రభు మీ నుండి దూరం అయి ఉంటే, తెలియని మాట ఏదైనా పలుకునుంటే, ఏదైనా మరి మీకు విరుద్ధంగా ఏ పరైనా చేసి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళు నా ప్రభు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళ గుండెల మీద నా ప్రభు ప్రతి ఒక్కరు ఎక్కడైతే సమస్యతో బాధపడుతున్నారో అక్కడ నా ప్రభు మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఇంకా ఎవరెవరైతే నా ప్రభు
మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో, సంతోషం లేదు, సమాధానం లేదు అని నా ప్రభు, ఎవరైతే నా తండ్రి నిరుత్సాహంలో ఉండిపోతున్నారో, నిరీక్షణ కోల్పోతున్నారో, ఒంటరిగా బాధపడుతున్నారు, నువ్వు ఒంటరిగా లేవమ్మా, నీ పక్కన నేనున్నాను తల్లి అని నా ప్రభు ఆ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే, ఒంటరిగా ఎడారిలో ప్రయాణిస్తున్నా సరే, నా పక్కన నా తండ్రి ఉన్నాడు, నేను ఒంటరి దాన్ని కాదు అనే హృదయాన్ని అన్ని తెలిసి గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. వారికి ఉన్న మనోవేదన తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు నా తండ్రి, సాతాను శక్తులు, దుష్ట శక్తులు నా ప్రభు, చేతబడి శక్తులు యేసు నామంలో బంధిస్తున్నాం నా తండ్రి. బిడ్డలను నా ప్రభు, వాటిలో చిక్కుకున్న వాళ్ళని యేసు నామంలో విడిపించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి, కుటుంబాల్లో నా ప్రభు ప్రతి ఒక్కరు మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. దుఃఖం, విచారం అనేది లేకుండా సంతోషంగా, నా తండ్రి నాకు ఇంత మంచి జీవితాన్ని నా తండ్రి ఇచ్చాడు, నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు వేదన పడాలి అని నా ప్రభు సంతోషంగా మీ వైపు చూసి నా తండ్రి ఆనందంగా గడిపేలా వారి హృదయాలు మార్చండి నా ప్రభు. మరి ఒకానొక సమయంలో ఒకే దినాన నా ప్రభు యోబు గారు తనకున్న సమస్తాన్ని, తనకున్న బిడ్డలను అందరినీ కోల్పోయాడు. అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క కన్నీరు కార్చలేదు నా తండ్రి. ఒక్క మాట నా తండ్రి ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. యోబు గారు అంత గొప్ప వాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఒక చిన్న సమస్యకి మేము ఇంత కృంగిపోతున్నాం. ఇంట్లో ఒక్క మనిషిని కోల్పోతేనే ఎంత వేదన పడిపోతున్నామో, ఆ దుఃఖంలో నుంచి బయటకు రాలేకపోతున్నాము. కానీ నా ప్రభు, మేము దుఃఖంలో నుంచి బయటకు రావాలని యోబు గారు, మీ భక్తుడైన యోబు గారు నా తండ్రి, ఆయన జీవిత కాలాన్ని, ఆయన జీవించిన విధానాన్ని మాకు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం. అలాంటి ధైర్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, గర్భఫలం లేదు అని అవమానకరంగా మాట్లాడుతున్నారని, నిందలు వేస్తున్నారని ఎవరైతే నా ప్రభు దుఃఖపడుతున్నారో, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మొదట నా ప్రభు హన్నా అనేవాళ్ళు వారి హృదయాన్ని కృమ్మరించేలా అటువంటి ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించండి. హన్న ఎలాగైతే తన హృదయాన్ని కృమ్మరించిందో నా ప్రభు, మరి మూడుగులతో మీకు మొరపెట్టిందో నా ప్రభు, మరి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసేసిందేవా. అన్న అంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆమెతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కారు నా ప్రభు. బిడ్డల మీద జాలిపడి, ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే నా తండ్రి, మీ వాక్యం ప్రకారం నడుచుకోకుండా లోకస్తులాగా జీవిస్తుంటే బిడ్డలు గద్దించి నా తండ్రి, బిడ్డలకి ఓర్పు, సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి దీర్ఘశాంతంతో బిడ్డలు నింపి మీ వాక్యం ప్రకారం నడుచుకునే మనసుని, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా నా తండ్రి ఆ విధంగా వాళ్ళని మలచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభు తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెవండి నా తండ్రి. మరి 2 సార్లు అబోర్షన్ అయింది, ఇది 3వసారి. అయినా సరే బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అమ్మా, ఎందుకు లోకస్తులాగా నువ్వెందుకు భయపడతావు, ఇదిగో నా వైపు చూడు తల్లి, గర్భఫలాన్ని తెరిచి నేను ఆరోగ్యకరమైన బిడ్డ నేను ఇవ్వనా తల్లి అని నా ప్రభు ఆ బిడ్డతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి నా ప్రభు తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె, 2 అంచెల కంచె వేయమని అడుగుతున్నాం. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నా కృప నిర్మించండి నా తండ్రి. మరి అన్ని రిపోర్ట్లు కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు నా ప్రభా అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే నార్మల్ అవ్వదని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారని బిడ్డలు గ్రహించుకొని మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా, సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది, వివాహాలు కావట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, మరి అంత డిలే ఎందుకు చేశారు నా తండ్రి? ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించుంటే క్షమించండి నా ప్రభు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభు, మరి సరైన జీవిత భాగస్వామిని బిడ్డలకు నా తండ్రి జతపరచమని అడుగుచున్నా ప్రభు. మీరు జతపరిచిన వారు మనుషులు విడదీయకూడదని చెప్పారు నా తండ్రి, విడిపోరు నా ప్రభు. మీ చిత్తంలో మీరు జతపరిస్తే చాలు నా తండ్రి.
మరి వివాహ వయసు దాటిపోకుండా వాళ్ళు మనోవేదనకు గురి కాకుండా నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రభా మీ కృపను బట్టి అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో జరిగించు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీ ఎడల భయం భక్తి కలిగిన అటువంటి సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు నా ప్రభా. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే నా ప్రభా గౌరవించబడేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి వారి బిడ్డల కుటుంబాల్లో. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి హృదయంలో వారి తలంపుల్లో వారి మాటల్లో వారి చూపుల్లో మీరే ఉండేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా మేము నా తండ్రి మరి బ్రతకకుండా జీవించకుండా మీ ఎడల మీరు చూస్తున్నారు అనే భయము భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరికైతే వివాహాలు నా తండ్రి కుదిరాయో నా ప్రభా మీ చిత్తంలో ఎవరికైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీరే ముందుండి బిడ్డలకు ఏ లోటు లేకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నా ప్రభా ఎలాంటి అప్పులు కాకుండా బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభా అన్ని సమకూరుతాయి నా తండ్రి. ఎక్కడ అది ఎలా ఎటు నుంచి వచ్చిద్దో మాకైతే తెలియదు, కానీ మీరుంటే చాలు నా తండ్రి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రభా అన్ని సమస్తము సమకూరుతాయి నా తండ్రి. బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి టెన్షన్ పడకుండా మరి ఎవరి మీద ఆధారపడాలి మనుషులను ఎవరిని అడగాలి అని మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ పాదాల దగ్గర కూర్చునే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే వివాహాలు చేసుకొని ఉన్నారో బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీ మాట చొప్పు నడుచుకోలేదు కాబట్టి నా ప్రభా ఈ పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. క్షమించండి నా తండ్రి. క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల మీద జాలిపడి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి వారికి ఉన్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా ఈ లోకస్తులాగా మేము ఆలోచించలేకుండా మీ ఎడల భయం భక్తి కలిగి నా తండ్రి మీరు చెప్పిన రీతిగా మీ మాట చొప్పు నడుచుకునే మనసుని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు, భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చి మరలా మరొకసారి వాళ్ళిద్దరిని జతపరిచిన ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభా మరి పనుల కోసం వెళ్ళారు, ఎన్నో అప్పులు అవి తీర్చే దారి కనబడట్లేదు అని నా ప్రభు ఆలోచించినప్పుడు ఇదిగో పలానా పని నువ్వు చేయగలుగుతావా మన బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. మరి మా వారి పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభు మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అంత దూరం వెళ్ళాం కదా, నా కుటుంబానికి ఎవరు తోడు, నా బిడ్డలకు ఎవరు తోడు, నాకెవరు తోడు అని నా ప్రభు బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి ఉన్నాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతిమంతురాలు అని కాదు, అయినా నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అంత దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని నా ప్రభు మరి ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా ప్రభు మరి ఆ జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా మీ చిత్తమే, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా మీ చిత్తమే నా తండ్రి. బిడ్డల మీద దయ పుట్టించి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన పనికి తగిన జీతాన్ని ఇచ్చే మనసు వాళ్ళకి యజమానుడికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. యోసేపు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే అదే పరిస్థితిలో బిడ్డలు ఉన్నప్పుడు మీరు పక్షపాతి కారు అని బిడ్డలు తెలుసుకునేలా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు గొడవలు కలగకుండా జరగకుండా నా ప్రభా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. ఎవరు వారి మీద నిందలు వేయకుండా, ఎవరు వాళ్ళని కించపరచకుండా అవమానకరంగా మాట్లాడకుండా నా ప్రభా అందరూ ప్రేమించే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇవ్వమని వారి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వారి మీద ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ప్రతి ఒక్కరు వారు చేసే వ్యాపారాన్ని ప్రభా 30 60 100 ఫలింప చేయండి నా తండ్రి. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా ప్రభా. మీ ఆశీర్వాదం బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మనుషుల వల్ల బిడ్డలు లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా ఏ సమయంలో ఎలాంటి సలహా తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన రావాలి ప్రతిదీ కూడా మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు పొందుకుంటారు. మరి ఎంత సంపాదించినా ఎంత మంచి
మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి కంపెనీని స్థాపించినా సరే, ఎంత మంచి శాలరీ వస్తున్నా ఎవ్వరూ కూడా నా ప్రభా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించుకుంది అని నా ప్రభా గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ఎంత సంపాదించినా తగ్గింపు 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 కలిగి నడుచుకునే జీవించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. దీన మనసు కలిగి జీవించిన బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి మీ ఎడల భయము భక్తి కలిగి, అయ్యో నేను ఇంత గర్వంగా మాట్లాడితే నా తండ్రి చూస్తానే ఉంటాడు కదా, నా తండ్రి దృష్టిలో నేను గర్విష్ఠిని అయిపోతాను కదా అనే ప్రభు భయాన్ని నా ప్రభు, భయం భక్తిని నా తండ్రి బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు మనసు, దీన మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడేలా, మీ గొప్పతనం నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, ఒక్క మేలు కూడా మర్చిపోకుండా ప్రతి మేలుకి నా తండ్రి వారు ఎంత బిజీగా ఉన్నా, ఏ పనిలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా, నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, చెవుకు వినపడవు, హృదయాన్ని గోచరించు నా తండ్రి. అంత గొప్ప మేలులు చేసిన మిమ్మల్ని మర్చిపోయి నా తండ్రి మేము లోకంలో లోకస్తులాగా బ్రతకడం నా ప్రభా, మిమ్మల్ని దుఃఖపరిచే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ మనసు నొచ్చుకునేలా మాట్లాడే మాటలు మాకు ఉండనివ్వద్దు నా ప్రభా. నూతన జీవితాన్ని, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు నా ప్రభా, తగ్గింపు మాటలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా మనోనేత్రాలు తెరవండి నా ప్రభా. ఏదైనా తప్పు మాట్లాడితే మనోనేత్రాలు తెరిచి మమ్మల్ని గద్దించి నా ప్రభా, అది తప్పు అని క్షమాపణ అడిగే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రభా, మరి ఎటువంటి శత్రువులు నా తండ్రి దేశంలోకి చొరబడకుండా మీ కాపుదల మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క దేశ మధ్య నా ప్రభ, దేశాల మధ్య మీ శాంతి నా ప్రభ నింపమని అడుగుచున్నాం. శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి యుద్ధము మీరు కోరుకోరు నా తండ్రి, శాంతినే మీరు కోరుకుంటారు నా ప్రభ. మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు మీరు క్షమిస్తేనే మా జీవితాలు బాగుంటాయి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మా వల్ల ఎవరైనా నా ప్రభు మరి దుఃఖపడి ఉంటే నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. మరి ప్రతి ఒక్కరు నా తండ్రి వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను, ఏ విషయంలో నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుంది అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఉన్న ఆలోచనలు తీసివేసి నా ప్రభ మెంటల్ టెన్షన్ నా తండ్రి, వర్క్ ప్రెషర్తో నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అప్పగించి బిడ్డలు ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. పడకల మీదకి వచ్చి ఉండగా నా ప్రభ ప్రతి ఒక్కరికి, మా అందరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా తండ్రి. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డలు నా తండ్రి సమస్యల గురించి వాళ్ళు ఆలోచించి భయపడకుండా, బిడ్డల భవిష్యత్తు గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభ విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా, ప్రశాంతంగా నిద్రించేలా మీ కృప అనుగ్రహించి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.